అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, న్యాయవాదిని. ప్రజలారా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ స్టూడెంట్ ఒక డాక్టర్ అవ్వాలి అని అంటే నీట్ ఎగ్జామ్ రాయాలండి. నీట్ అనేది మన భారతదేశంలోనే చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామ్. ఈ నీట్ ఎగ్జామ్లో సంవత్సరానికి సుమారు 20 నుంచి 22 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తున్నారండి. ఎంబీబీఎస్ డాక్టర్లు అవ్వాలన్నా, బీడీఎస్ కానీ, బీ ఫార్మసీ కానీ, మెడికల్ రంగంలో ఎంటర్ అవ్వడానికి నీట్ అనేవంటి ఎగ్జామ్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలండి. చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామ్, చాలా పోటీ పడేవంటి ఎగ్జామ్. భారతదేశంలో 22 లక్షల మంది సంవత్సరానికి రాస్తున్నారండి. కాకపోతే మన భారతదేశంలో ఎంబీబీఎస్ సీట్లు కేవలం 130,000 ఉన్నాయండి. 65,000 గవర్నమెంట్ సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, ఇంకొక 65,000 డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ. ఇక్కడ రాస్తున్నవంటి పోటీ 22 లక్షలు, సీట్లు ఉన్నది సంవత్సరానికి 130,000 మాత్రమే. సో దీనివల్ల మన భారతదేశం తాలూకు వంటి స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ ఎవరికైతే ఇక్కడ ఈ 130,000 సీట్లు రాలేదో, ఆ లిస్ట్లో లేరో, సో వాళ్ళు ఎంబీబీఎస్ అబ్రాడ్కి చదువుకోవడానికి చూస్ చేసుకుంటున్నారండి. సో నేమ్లీ రష్యా కానీ, జర్మనీ కానీ, కిర్గిస్తాన్ కానీ, జార్జియా కానీ ఇలాంటి దేశాలకు వెళ్ళిపోతున్నారండి. ఈ దేశాల్లో మెడికల్ సీట్ 5 ఏళ్ళు కోర్సు ఫీజు సుమారు 25 నుంచి 40 లక్షలకు దొరికేస్తుంది. ఇక్కడ ఎంబీబీఎస్ సీటు, డొనేషన్ సీట్ కానీ, బి కేటగిరీలో సీట్లు కానీ సుమారు ₹1,00,00,000 అయిపోతుంది 5 ఏళ్ళకి. కానీ అదే సీటు విదేశాల్లో, అబ్రాడ్లో 25 నుంచి 40 లక్షలకు వస్తుంది. అంటే సుమారు 60% తగ్గింపు ధరకు వస్తుంది. సో దీనివల్ల భారతదేశం తాలూకు వంటి స్టూడెంట్స్, మన ప్రజల తాలూకు వంటి రవాణా బయట దేశాలకు వెళ్ళిపోతుందండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే భారతదేశం ప్రభుత్వానికి మా సజెషన్ ఏంటంటే, ప్రజాప్రస్థానం పార్టీ నుంచి మెడికల్ సీట్లు పెంచండి, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ని ఇంకా ఎంకరేజ్ చేయండి, సీట్లు పెంచండి. ఇప్పుడు మన భారతదేశంలో సంవత్సరానికి 130,000 సీట్లు ఉన్నాయి. ఎక్కడ 22 లక్షల మంది కాంపిటీటర్స్ ఉన్న సీట్లు 130,000, బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. 130,000 ఇంకో డబల్ చేయండి సీట్లు, మెడికల్ కాలేజీలు పెంచండి.